నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం లెనోవో లీజియన్ యొక్క ఓవర్ అయితే చూద్దాం. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, డిజైన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్గా మీకు ఈ వీడియోలో నేను క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్లీ మనకి బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే బాక్స్లో వచ్చేసి మనకి 245 వాట్ అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ పేపర్ గైడ్ ఇవన్నీ మనకి యాజ్ యూజువల్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఇదే. అఫ్ కోర్స్ మనకి డిజైన్లో చేంజెస్ పెద్దగా ఏముండవు. లీజియన్ సిరీస్ మనకి ఇంతకుముందు ఏవైతే మీకు 7i కానీ 5iలో వేరే మోడల్ చూపించాను. సేమ్ డిజైన్ ప్యాటర్న్ మనకి ఇక్కడ లీజియన్ లోగో ఉంటుంది. ఇక్కడ టాప్లో మనకి లెనోవో బ్రాండింగ్ చూడడానికి ఉంటుంది. అండ్ అలానే మనకి దట్స్ ఇట్. మనకి డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ డిజైన్, సిమిలర్ డిజైన్ అయితే ఉంటుంది. బట్ మెయిన్గా మనకి ఎయిర్ ఇంటేక్ చూసినట్లయితే మనకి బాటంలో ఉంటుందన్నమాట. 2 సైడ్స్ మనకి బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. వీళ్ళ కూలింగ్ సిస్టమ్ ఏంటంటే మనకి CPU చుట్టూ GPU చుట్టూ మనకి కాస్త వెంటిలేషన్ బెటర్గా ఉండేటట్టు అయితే వీళ్ళు మనకైతే తీసుకొస్తారు. అండ్ డిజైన్లో భాగంగా మనకి ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది బెజల్స్. మీరు చూడొచ్చు లీజియన్ సిరీస్లో నాకు నచ్చేది ఏంటంటే బెజల్స్ అనమాట. స్లిమ్గా ఉంటుంది. టాప్లో కూడా స్లిమ్గా ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తారు. సో చూడొచ్చు మీకు 3 సైడ్స్ సేమ్ ఉంటుంది. బాటంలో కాస్త బెజల్స్ మీకు చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక డిజైన్ విషయంలో పెద్ద చేంజెస్ అయితే లేవు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే సిమిలర్ డిజైన్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అంతా కూడా మనకి ABS ప్లాస్టిక్తో వస్తుంది. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు. మీకు ఫిట్ అండ్ ఫినిష్ పట్టుకున్నప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఫినిష్లో ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ హింజ్ క్వాలిటీ కూడా మీకు 180 degrees వరకు వస్తుంది. హింజ్ మీరు చూడొచ్చు 180 degrees వరకు చాలా స్టడీగా ఉంటుంది. ఎక్కడ హింజ్లో నాకు ఇష్యూ అయితే లేదు. మేజర్ ఓబుల్ ఇష్యూ కూడా లేదు. మీరు ఇలా పెట్టగానే 1-2 times ఓబుల్ అవుతుంది, తర్వాతకి స్టేబుల్ అవుతుంది. ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక బాడీ ఫ్లెక్స్ విషయానికి వస్తే వెరీ మినిమల్. కీబోర్డ్ దగ్గర కూడా మినిమల్ ఫ్లెక్స్ ఉంటుంది. స్క్రీన్ ఫ్లెక్స్ కాస్త కొంచెం లిటిల్ బిట్గా ఉంటుంది, అది చెక్ చేసుకోండి. అండ్ లిడ్ ఫ్లెక్స్ కూడా చాలా తక్కువగా ఉంది. సో దట్ ఫ్లెక్స్ విషయంలో కూడా నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది 2.1 kgs వెయిట్తో వస్తుంది. సో కాస్త వెయిట్ అనేది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మీకు ఆ మాత్రం వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇక మెయిన్గా ఈ వీడియో వచ్చేసి మనం లెనోవో లీజియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ PC గేమ్ పాస్ తోటి అయితే మనం కొలాబరేట్ అయ్యి చేస్తున్న వీడియో అనమాట. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి Xbox PC గేమ్ పాస్ అనేది మనకి 3 months ఫ్రీగా వస్తుంది. ఇది లిమిటెడ్ ఆఫర్, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రోజులు ఉండదు, లిమిటెడ్ టైం ఆఫర్ ఇది. బట్ 3 months ఫ్రీగా వస్తుంది. 100+ గేమ్స్ అనేది మీరు ఫ్రీగా 3 months అయితే ఆరామ్సే ఆడుకోవచ్చు. అదొక మంచి విషయం. దాని గురించి నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గేమ్స్ ఎలా ఆడుతున్నాం Xboxలో నేను ఇన్స్టాల్ చేసి ఫ్రీ గేమ్ పాస్ ద్వారా మేము ఆడి మీకైతే చూపిస్తాను. ఆల్రెడీ నేను టెస్ట్ చేసింది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి 3 USB టైప్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ 3 కూడా మనకి USB 3.2 Gen 1 టైప్ ఏ పోర్ట్స్. అండ్ అలానే మనకి ఒకటి USB-C పోర్ట్ ఉంటుంది. అది వచ్చేసి మనకి USB 3.2 Gen 2 పోర్ట్తో వస్తుంది. ఇంకోటి Thunderbolt 4 అయితే ఇచ్చారన్నమాట. సో దట్ మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పవర్ డెలివరీ మీకు ఎవ్రీథింగ్ కూడా మీకు బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనకి RJ45 పోర్ట్ ఉంటుంది, HDMI 2.1 ఉంటుంది, అండ్ హెడ్ ఫోన్ పోర్ట్ మనకి చూడడానికి అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే ఇంకా ఆ తర్వాతకి కీబోర్డ్ నాకు బాగా నచ్చేది లీజియన్ సిరీస్లో కీబోర్డ్ అని చెప్పుకోవాలి. చాలా సాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మీకు. ఎందుకంటే యాక్సిడెంటల్గా మీకు టైప్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ ఉండదు. ప్రాపర్ సాలిడ్ స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మీకు బ్యాక్లైట్ కీబోర్డ్, మీరు బ్యాక్లైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ సైజ్ కీబోర్డ్ అనమాట. అంటే మీకు డెడికేటెడ్గా నంప్యాడ్ కూడా ఉంటుంది. యారో కీస్ కూడా మనకి చాలా పెద్దగా ఇచ్చారు కాబట్టి గేమ్స్ ఆడేటప్పుడు మీకు కాస్త బెటర్ యూజ్ అయితే అవ్వచ్చు యారో కీస్ పెద్దగా ఇవ్వడం వల్ల. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా ప్రెసైజ్గా ఉంది. ఎక్కడ ఇష్యూస్ లేదా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. ప్రిసిషన్ చాలా ప్రెసైజ్గా ఉంది. అండ్ ఇక డిస్ప్లే మనకి ఇది వచ్చేసి 15.3 inches WXGA రిజల్యూషన్తో వస్తున్న IPS డిస్ప్లే అనమాట. 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే, మీకు రిఫ్లెక్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ 165 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు స్క్రోల్ చేసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు ఒకవేళ ఎడిటింగ్ లాంటివి చేయాలి, కలర్ గ్రేడింగ్ లాంటివి చేయాలంటే మీకు ఇది 100% sRGBతో వస్తుంది. డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీరు బెటర్గా ఎంజాయ్ చేయొచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు NVIDIA G-Sync సపోర్ట్ ఉంటుంది. సో దట్ మీకు రెస్పాన్స్ టైం అనేది చాలా బెటర్గా ఉంటుంది. గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. ఇక మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే అయితే నాకు టాప్ నాచ్ అనిపించింది. ఎక్కడ ఇష్యూ లేదు. రెజల్యూషన్ కానీ మీకు వాడేటప్పుడు ఆ స్మూత్నెస్ కానీ కలర్స్ కానీ వ్యూవింగ్ యాంగిల్స్ కానీ టాప్ నాచ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం 2 watt స్పీకర్స్ అయితే యూజ్ చేశారన్నమాట. ఇది మనకి హార్మన్ వాళ్ళు ట్యూన్ అయితే చేశారు. మీరు ఒకసారి ఆడియో శాంపిల్ ఉండండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది.
సో విన్నారు కదా ఎలా ఉందనేది ఆడియో క్వాలిటీ కింద కామెంట్ చేయండి. పర్లేదు, నాకైతే మంచి క్వాలిటీ స్పీకర్స్ అయితే ఇచ్చారు, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇక మెయిన్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ అనమాట. పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 7 260 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మనం చూస్తే 5.1 GHz ఉంటుంది. 8 కోర్స్ ఉంటే మనకి 16 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అనేది మనకి 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో దట్ మీకు పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, చాలా బెటర్ ఫాస్టర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది మనకి Gen 4 ఆప్టిమైజేషన్స్ అనమాట. అంటే మీకు పవర్ ఎఫిషియన్సీ బెటర్గా ఉంటుంది. ఏదైతే CPU టెంపరేచర్స్ అనేది కంట్రోల్లో ఉంటాయనేది వీళ్ళు చెప్తున్నారు, అది మేము రియల్ టైం మేము ఆడేటప్పుడు అయితే మాకు ఎక్స్పీరియన్స్ చేసాం. గేమ్స్ ఆడేటప్పుడు CPU టెంపరేచర్స్ ఎలా ఉన్నాయనేది మీకు ఫర్దర్గా చూపిస్తాను. కాబట్టి ఆబ్వియస్గా ఈ Gen 4 ఆప్టిమైజేషన్ అనేది రియల్ టైమ్గా ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో వర్క్ అయితే అయింది. దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ అలానే ఇంటిగ్రేటెడ్గా మనకి AMD Ryzen AI అయితే యూజ్ చేశారన్నమాట. డెడికేటెడ్గా మనకి ఇందులో వచ్చేసి మనకి 16 టాప్స్ అయితే ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ మెయిన్ GPU వచ్చేసి మనకి NVIDIA RTX 5050 అయితే యూజ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ GPU. 8GB GDDR7 మెమొరీతో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు మెయిన్గా చెప్పాలంటే ఇందులో మనకి 440 టాప్స్ అయితే ఉంటాయి, AI టాప్స్ అనేది. సో ఏ టాస్క్లు మీరు ఏదైనా సరే ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఇక TGP విషయానికి వస్తే 115 వాట్ TGP అయితే ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఎక్కువ పవర్ తీసుకుంటుంది కాబట్టి పవర్ అనేది మీకు బెటర్గా అయితే డెలివర్ చేస్తుంది అనమాట. సో దాని గురించి డీటెయిల్గా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 5600 MHz స్పీడ్ ర్యామ్. మీరు కావాలంటే దీన్ని మీరు ఎక్స్ట్రా సోడియం స్లాట్ ఉంది కాబట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినా సరే మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇందులో వచ్చేసి 1TB NVMe SSD అయితే యూజ్ చేశారన్నమాట, Gen 4 SSD అనేది. అండ్ డెడికేటెడ్గా మనకి ఇందులో LA1 AA చిప్ అయితే ఉంటుంది. మన లెనోవో వాళ్ళు డెడికేటెడ్గా లెనోవో ల్యాప్టాప్స్, లీజన్ ల్యాప్టాప్స్ మనకి ఎప్పటి నుంచి పెడుతున్నారు కదా. ఈ చిప్ వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఇది ప్లస్ మనకి లెనోవో AA ఇంజన్ ప్లస్ వల్ల ఏదైతే మనం టాస్క్ చేస్తామో ఆ టాస్క్ తగ్గట్టుగా మన అది ఎవ్రీథింగ్ కూడా ల్యాప్టాప్ అంతా మీకు ఆప్టిమైజ్ అవుతుంది. మీరు పవర్ఫుల్ టాస్క్ చేస్తున్నారా దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ అయిపోయి మీకు బెటర్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. లేదు మీరు బేసిక్ టాస్క్లు చేస్తున్నారు అనుకోండి, దానికి తగ్గట్టుగా ఆప్టిమైజ్ అవుతుంది అనమాట. ఈ చిప్ అనేది మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక డీటెయిల్డ్గా మనం అసలు గేమింగ్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం Xbox ఓపెన్ చేసి ఫ్రీ గేమ్ పాస్ ఉంది కాబట్టి మనం గేమ్స్ అయితే ఆడదాం. Xbox ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్లీ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ చూడొచ్చు, Xboxది PC గేమ్ పాస్ది. ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఉంటుంది. హోమ్లో మనకి మేజర్గా ఏవైతే గేమ్స్ 100+ గేమ్స్ ఉన్నాయి అవన్నీ మనం ఇక్కడైతే చూడొచ్చు. సో 100+ గేమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. గేమ్ పాస్లోకి వెళ్దాం. గేమ్ పాస్లో కూడా మీకు గేమ్స్ అనేవి చూడొచ్చు, ఎవ్రీథింగ్. మేము ఆల్రెడీ కొన్ని మోస్ట్ పాపులర్ గేమ్స్ కొన్ని అయితే ఇన్స్టాల్ చేసాము. యూజర్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఫ్రీ గేమ్ పాస్ అనేది Xboxది. అండ్ మై లైబ్రరీలోకి వెళ్తే ఇక్కడ మేము ఇన్స్టాల్ చేసిన గేమ్స్ ఉంటాయి చూడొచ్చు. కొన్ని గేమ్స్ అయితే నేను ఇన్స్టాల్ చేశాను. 1 by 1 మనం ఇక్కడ ఆడుకుంటూ మనం ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీకు అయితే చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ విత్ కాల్ ఆఫ్ డ్యూటీ ప్లే. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఓపీఎస్ 7 వచ్చేసి మనకి ఫ్రేమ్ రేట్ మనం చూసినట్టయితే స్టాండర్డ్గా మనకి 100 FPS నుంచి 110 FPS మధ్యలో వస్తుందన్నమాట. హై సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు మ్యాక్స్ గ్రాఫిక్స్లో మేము యూజ్ చేసినప్పుడు అయితే మాకు హై గ్రాఫిక్స్లో మంచి ఫ్రేమ్ రేట్ వచ్చాయి. అండ్ టెంపరేచర్ కూడా CPU టెంపరేచర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, 81 degrees మాత్రమే వస్తుందన్నమాట మ్యాక్స్ టు మ్యాక్స్. అది కూడా ఈ గేమ్లోనే మాకు ఇది రీచ్ అయింది. సో దట్ CPU టెంపరేచర్స్ కూడా మనకి కంట్రోల్లో ఉన్నాయి. అండ్ GPU టెంపరేచర్ కూడా మీరు చూసినట్టయితే 73 degrees అయితే ఉందన్నమాట. ఓవరాల్గా మాత్రం ఫ్రేమ్ రేట్స్ టెంపరేచర్స్ కంట్రోల్లో అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనకు ది అవుటర్ వరల్డ్స్ 2 చూసినట్టయితే మనకి ఇందులో కూడా ఈ గేమ్లో కూడా మేము అన్ని హై గ్రాఫిక్స్లో పెట్టాం. హై గ్రాఫిక్స్లో పెడితే మనకి 80 నుంచి 90 ఫ్రేమ్ రేట్ అనేది మనకి స్టాండర్డ్గా వస్తుంది. ఈ ఇన్ బిట్వీన్ అయితే మనకి 80 to 90 మధ్యలో మనకి ఫ్రేమ్ రేట్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మనం CPU GPU టెంపరేచర్ చూసినట్లయితే CPU వచ్చేసి 71 degrees వరకు రీచ్ అయితే GPU వచ్చేసి మనకి 77 degrees అయితే రీచ్ అయింది. అండ్ ఆ తర్వాతకి నింజా గైడెన్ 4 చూసినట్లయితే మనకి ఇది కూడా మనకి స్టాండర్డ్గా మినిమం 100 FPS వస్తుంది. మ్యాక్స్ మనకి 125 FPS వరకు అయితే రీచ్ అయింది. CPU టెంపరేచర్స్ మనకి 69 degrees వరకు రీచ్ అయితే GPU టెంపరేచర్స్ మనకి 75 degrees వరకు అయితే రీచ్ అయింది. అండ్ ఆ తర్వాతకి హాగ్వర్డ్స్ లెగసీ విషయానికి వస్తే మాత్రం మనకి 150 నుంచి 175 మధ్యలో మనకి ఫ్రేమ్ రేట్ అయితే ఉంది. మినిమం టు మినిమం మీకు 150 ఫ్రేమ్ రేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 72 degrees మనకి CPU టెంపరేచర్ ఉంటే GPU టెంపరేచర్ మనకి 75 degrees వరకు రీచ్ అయింది. అండ్ GTA 5 కనుక మనం చూసినట్లయితే 190 FPS నుంచి 215 FPS మధ్యలో అయితే వచ్చింది మాకు. స్టాండర్డ్ హై గ్రాఫిక్స్లో మాకు మినిమం టు మినిమం 190 FPS అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. CPU GPU టెంపరేచర్స్ కూడా మనకి కంట్రోల్లో ఉన్నాయి. 78 degrees వరకు అయితే రీచ్ అయ్యాయి మ్యాక్సిమం. GPU కూడా మనకి అప్ టు 94% వరకు అయితే యూజ్
అయింది. అండ్ ఫార్జా హారిజన్ కూడా మనకి 65 నుంచి 85 మధ్యలో మనకి ఫ్రేమ్ రేట్ చూడడానికి ఉంది. టెంపరేచర్స్ ఇందులో కూడా మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 77 డిగ్రీస్ అయితే రీచ్ అయింది. సో చూసారు కదా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి. సో పర్లేదు, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది ఫర్ ద ప్రైస్. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మీకు ఇందాక నేను చెప్పాను కదా ఏదైతే Gen 4 ఆప్టిమైజేషన్స్ అనేది టెంపరేచర్స్లో మనకి అది క్లియర్గా మనకి రిఫ్లెక్ట్ అయితే అయింది. సో CPU టెంపరేచర్స్ అండర్ ది కంట్రోల్ అయితే ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక మీరు ఇట్లాంటి గేమ్స్ ఇవన్నీ ఆడినప్పుడు మీరు ఒకవేళ ప్రొడక్టివిటీ పర్పస్కి అయితే 100% SRGBతో వస్తుంది కాబట్టి డిస్ప్లే మీకు బాగానే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు బెటర్ డెలివర్ చేస్తుంది కాబట్టి మీరు ఫోటోషాప్ లాంటివి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటివి అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆరామ్సే మీరు వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రొడక్టివిటీలో కూడా ఎటువంటి ఇష్యూ ఉండదు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళ యాప్ అయితే ఉంటుందన్నమాట, లీజియన్ స్పేస్ అని. ఆ యాప్ ఓపెన్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. ఫస్ట్లీ మనకి మెయిన్గా మనం యూజర్ ఇంటర్ఫేస్ చూడగానే ఇక్కడ మీకు మెయిన్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ అయితే కనిపిస్తుంది. మన కార్లలో వీటిలలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాగా ఇక్కడ చూడొచ్చు. మనకి ఆ CPU ఎంత పర్సెంటేజ్ యూజ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ CPU టెంపరేచర్ కూడా ఇక్కడ మనకి 40 డిగ్రీ సెల్సియస్ అని చూపిస్తుంది. అండ్ ర్యామ్ కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ర్యామ్ అనేది యూజ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకి రియల్ టైమ్ మానిటరింగ్ అనమాట. ఇక్కడ మీకు చేంజ్ అవుతా ఉన్నాయి ఫిగర్స్ మీరు చూసినట్టయితే. అండ్ GPU కూడా యూసేజ్ 0. ఇప్పుడు మనం ఏం చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను కాబట్టి GPU టెంపరేచర్స్ కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ యూసేజ్ కానీ 0 అయితే ఉందన్నమాట. వేరే అప్లికేషన్స్ ఏమన్నా మనం ఒకవేళ ఓపెన్ చేస్తే మనకి దాంట్లో డిఫరెన్సెస్ అయితే రావచ్చు. మీకు ఇవి పెరుగుతూ ఉంటాయి. రియల్ టైమ్ మానిటరింగ్ ఇది ఒకటైతే బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీకు CPU యూసేజ్ అయితే పెరిగింది. అండ్ ఇక ఆ తర్వాతకి మోడ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లైక్ మక్ స్విచ్ అని చెప్పుకోవచ్చు. GPU వర్కింగ్ మోడ్ మీరు ఇక్కడ చూసినట్లయితే హైబ్రిడ్ మోడ్ ఉంటుంది, డిస్క్రీట్ GPU మోడ్ ఓన్లీ మీకు ఏదైతే మెయిన్ GPU ఉంటుందో డెడికేటెడ్ GPU అది పెట్టుకోవచ్చు. లేదంటే హైబ్రిడ్ IGPU మోడ్ వేయని పెట్టుకోవచ్చు. లేదంటే ఆటో మోడ్ పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ యూసేజ్ ప్యాటర్న్ తగ్గట్టుగా గేమ్స్ ఆడుతుంటే డిస్క్రీట్ GPU నుంచి వెళ్ళిపోతుంది. లేదు మీరు నార్మల్గా యూజ్ చేస్తుంటే మీకు IGPU ఏదైతే ఉందో అదైతే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి మోడ్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ మోడ్స్, క్వైట్ మోడ్ ఉంది, బ్యాలెన్స్డ్ మోడ్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ కూడా మీరు స్విచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ పర్ఫార్మెన్స్ మోడ్ ఏదో చూపించట్లేదు, నేను ప్లగ్ఇన్ చేయలేదు. వితౌట్ ప్లగ్ఇన్ నేను ఇందా చెప్పాను కదా మీకు కంపల్సరీ మీరు ప్లగ్ చేసే యూజ్ చేయాలి. ప్లగ్ చేసినప్పుడే మీకు ఆ బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్ మోడ్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ మనకి ఇక్కడ చూడడానికి అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే గేమింగ్ లైబ్రరీ ఉంటుందన్నమాట. మీ ఆల్రెడీ సిస్టంలో ఏవైతే గేమ్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయో అక్కడ ఇవి డైరెక్ట్గా త్రూ లీజియన్ స్పేస్ యాప్ ద్వారా మీరు డైరెక్ట్గా లాంచ్ చేసుకుని గేమ్స్ అయితే ఆడొచ్చు. సో ఇది మనకి మెయిన్ బెనిఫిట్స్ లీజియన్ స్పేస్ యాప్ వచ్చేసి. అండ్ వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు. ఫుల్ HD ఇచ్చుంటే బాగుండేది. బట్ ఎనీవే వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో మీకు వెబ్ కెమెరా నుంచి వస్తుంది కాబట్టి వెబ్ కెమెరా క్వాలిటీ ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు. 720p అయినప్పటికీ కాస్త బాగానే ఉంది. బట్ 1080p ఇవ్వాల్సింది. నవ్వేడేస్ 720p ఎందుకు తీసుకున్నారో తెలియదు కానీ కాస్త వీళ్ళు 1080p ఇచ్చుంటే బాగుండేది. బట్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. సో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ విండోస్ స్టూడియో ఫీచర్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్, పోర్ట్రైట్ బ్లర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆటో ఫ్రేమింగ్, ఐ కాంటాక్ట్ ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. అందుకని వాటి గురించి అయితే చెప్పలేదు. అండ్ ఇక దాంతోపాటు మనకి MS Office 2024 లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. లెనోవో AI Now స్పెషల్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఇందులో కాస్త మీరు AI ఆపరేషన్స్ అనేది చాలా బెటర్గా చేసుకోవచ్చు. Wi-Fi 6తో వస్తుంది, బ్లూటూత్ 5.2తో వస్తుంది. ఓవరాల్గా కావాల్సిన ఫీచర్స్ అన్నీ అయితే ఇచ్చారు. అండ్ ఇక మెయిన్గా బ్యాటరీ బ్యాకప్. ఒక్క థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు చెప్పేదే గేమింగ్ ల్యాప్టాప్లో బ్యాటరీ బ్యాకప్ని ఎక్కువగా చూడొద్దు. కంపల్సరీ గేమ్స్ ఆడేటప్పుడు ప్లగ్ ఇన్ చేసి ఆడితేనే దానికి తగ్గ పవర్ అది తీసుకుంటుంది. అప్పుడు మాత్రం అది పవర్ఫుల్గా పనిచేస్తుంది, అవుట్పుట్ వస్తుంది. మీరు గేమింగ్ ల్యాప్టాప్ తీసుకొని బ్యాటరీ మీద రన్ చేసి బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు, మాకు పర్ఫార్మెన్స్ రావట్లేదు అంటే రాదు. దానికి తగ్గ తిండి పెడితేనే అది పనిచేస్తుంది అనమాట. సో దట్ కంపల్సరీ ప్లగ్ ఇన్ చేసే గేమ్స్ ఆడాలి. ప్లగ్ ఇన్ చేసి మీరు హెవీ టాస్క్లు ఏమైనా చేస్తే చేయాలి, అదర్వైజ్ మీకు ప్రాపర్ పర్ఫార్మెన్స్ రాదు. బట్ ఎనీవే ఇందులో వచ్చేసి మనకి 80 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. ర్యాపిడ్ ఛార్జ్ సపోర్ట్ ఉంటుంది. 70% ఛార్జింగ్ అనేది వితిన్ 30 minutesలో అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది బేస్డ్ ఆన్ బేసిక్ యూసేజ్ చేస్తే మీకు ఈజీగా 3 hours వస్తుంది. బేసిక్ యూసేజ్ చూసుకోండి. మీరు హెవీ గేమ్స్ బ్యాటరీ మీద ఆడొద్దు, 80% సజెస్ట్ చేయను. ఇఫ్ ఇన్ కేస్ చేశారంటే మాత్రం లెస్ దాన్ 1 hour వస్తుంది. అదైతే చూసుకోండి. అదైతే నాకు క్లియర్ ఇండికేషన్. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే 1 year వారంటీ వస్తుంది. యాజ్ యూజువల్గా లెనోవో మనకి 1 year ఎక్స్ట్రా యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇక ఏంటి పరిస్థితి, ఇది ఎంతకు వస్తుందంటే మాత్రం ఇది మీకు 1,37,490 రూపాయలకి తీసుకొచ్చారు పర్టికులర్ ఈ వేరియంట్. దీంట్లో వేరియస్ వేరియంట్స్ ఉంటాయి. కావాలంటే మీరు వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టుగా డిస్ప్లేలో ట్వీక్ చేసుకోవడం కానీ బ్యాటరీలో కానీ కస్టమైజ్ చేసుకొని మీకు నచ్చిన ల్యాప్టాప్ను మీరే బిల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అలా బిల్డ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఇది ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీ నియర్ బై లొకేషన్లో చెక్ చేసుకోండి. లేదు పర్టికులర్ ఈ ల్యాప్టాప్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాస్త ఇంకా లాంగ్ టర్మ్ ఏమన్నా వాడాక మీకు లాంగ్ టర్మ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి. డెడికేటెడ్గా ఓన్లీ గేమింగ్ అండ్
ప్రొడక్టివిటీకి సంబంధించిన దాని గురించి మాట్లాడుతూ ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాం. అది కూడా బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.